ఇట్రా. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. ఏం లేదు మేడం, మీరు నన్ను కావేరీ గారికి డూప్గా యాక్ట్ చేయమన్నప్పుడు నేనేదో చిన్న పనే అనుకున్నాను. అందుకే అప్పుడు మీరిచ్చింది కళ్ళకద్దుకుని తీసుకుపోయాను. తర్వాత అర్థమైంది నా వల్ల మీరు కోట్లు సంపాదించబోతున్నారని. ఏయ్, సంపాదించబోవడం ఏంటే? నేను ఆల్రెడీ కోటీశ్వరాల్నే. మేడం, నేను మొత్తం ఎంక్వైరీ చేశాను. ఈ ఆస్తి ఎవరిదో, తమరేం చేశారో నాకంతా తెలుసు. నన్ను అడ్డం పెట్టుకుని కావేరి జీవితం నాశనం చేశావు. అందుకే వెళ్ళి నిజం చెప్పేద్దామనుకుంటున్నాను. వద్దు ప్లీజ్, నీకు దండం పెడతాను. ఆగు సంధ్య, ప్లీజ్ నా మాట విను. ప్లీజ్ సంధ్య, ప్లీజ్ సంధ్య. ఈ యమజ ఎవర్నైనా ఆడిస్తుంది గాని మొదటిసారి ఎవరికో దండం పెట్టడం చూస్తున్నా. అంటే ఏదో జరుగుతుంది, తెలుసుకోవాలి. ఇప్పుడు నీకేం కావాలి? ఇంత ఆస్తి మీరు కొట్టేసినప్పుడు అందులో కొంచెం నాకివ్వాలి కదా మేడం. మీరు డబ్బులిస్తే నేను మాట్లాడను. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదే. నాకు కొంచెం టైం ఇవ్వు. ఓకే, ఇస్తాను. కానీ నన్ను మోసం చేయాలని చూస్తే ఆవిడికి నిజం చెప్పేస్తాను. జాగ్రత్త. ఈ యమజ రహస్యమేదో ఆ అమ్మాయికి తెలుసు. దాన్ని పట్టుకుంటే నిజం తెలుస్తుంది. కర్మ. ఏంటయ్యా, వంకాయలన్నీ పుచ్చులే ఉన్నాయి, ఇలాంటి కూరగాయలు తెచ్చావేంటి? చూడమ్మా, ఇప్పుడు కూరగాయలు దొరకటమే కష్టంగా ఉంది. తెచ్చిన వాటికి వంకలు పెట్టకండి. అన్నా, వంకాయలు తీసుకోమ్మా. ఏంటి గంగా, కూరగాయలు కొనటానికి వచ్చావా? మీ అమ్మ రాలేదా? వస్తుందంటీ. ఈ లోపు నన్ను వంకాయలు ఏరమంది. మీ అక్క ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంటుందంట కదా, మీ బావ వదిలేశాడంట కదా. అదేంటి, మీ అక్క మంచిదే కదా, ఎందుకు వదిలేశాడు? ఈ విషయం నీకు తెలీదా వదినా? కావేరేదో తప్పు చేసిందంట. పైగా వాళ్ళ ఆయనకి పట్టుబడిపోయిందంట. దాంతో మొగుడు గెంటేశాడంట. లక్ష్మమ్మ, చిన్నపిల్లతో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో ఆ మాత్రం తెలీదా మీకు? మీకసలు కొంచెమైనా మానవత్వం ఉందా? మీరసలు మనుషులేనా? ఏంటమ్మా నన్నంటున్నావు? బస్తీలో అందరూ మాట్లాడుతుంది, నేను మాట్లాడుతున్నాను. ఏదో గంగొచ్చింది కాబట్టి నిజమో అబద్ధమో తెలుసుకుందామని అడిగానంతే. ఏంటి బస్తీ బస్తీ ఇదే మాట్లాడుకుంటున్నారా? ఏం మాట్లాడుకుంటున్నారు? నా కూతురు ఏం తప్పు చేసింది? ఏమో, అది మాకెలా తెలుస్తుంది? నీ కూతురు చేసిన తప్పుని నీ అల్లుడు కళ్ళారా చూశాడంట కదా, అందుకే ఇంట్లోంచి గెంటేశాడంట కదా. ఏం మాట్లాడుతున్నారు? మొగుడు పెళ్ళాలన్నాక గొడవలు రావా? అమ్మాయి అలిగి పుట్టింటికి రాదా? ఆ మాత్రం దానికే కథలు అల్లేస్తారా? మాకేం అవసరమమ్మా, అందరూ మాట్లాడేదే మేము మాట్లాడుతున్నాం. అయినా నిన్నటిదాకా నీ కూతుర్ని నెత్తిని పెట్టుకుని చూసుకున్నవాళ్ళు ఈ రోజెందుకు గెంటేశారమ్మా? చూడండి, నా కూతురు గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదు. నా కూతురు నిప్పు. అబ్బో, ఆ నిప్పుతోనే నీ మేనలుడు చలి కాచుకుంటున్నాడు కదా. శివకి కావేరికి పెళ్లి చెయ్యాలని ఒకప్పుడు అనుకున్నారు కదా. పాపం అందుకే బావను వదల్లేక మొగుణ్ణి వదిలేసొచ్చి ఇక్కడే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఇవన్నీ మా మాటలు అనుకుంటావేమో రుక్మిణమ్మ, బస్తీలో అనుకునే మాటలే మేము చెప్తున్నాం. ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు చెప్తున్నా. చూడమ్మా, మా నోరైతే మూయిస్తావు, కానీ అందరి నోళ్లు మూయించగలవా?
అయినా మనకెందుకు వచ్చిన గోల వదినా? నిజం చెప్తే నిష్ఠూరంగా ఉంది. రా నువ్వు వెళ్దాం.